అందరికి నమస్కారం అండి. మానిత ప్రొడక్షన్స్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ వాళ్ళు ఈరోజు పూజా కార్యక్రమం చేశారు. మన రవికిరణ్ గారు ప్రొడ్యూసరు, ప్రసన్న డైరెక్టరు. ఈ మధ్యకాలంలో నాకు కథ జనరల్ వచ్చి క్యారెక్టర్ చెప్తారు. ఈ డైరెక్టర్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చాడు డైరెక్ట్గా. ఇప్పుడు చదువుతూ ఉన్నాను, బట్ చెప్పడం నరేషన్ అయిపోయింది. అంటే నాకు పెద్దగా ఈ సినిమా యాక్ట్ చేసి వచ్చేసి అంత ఈజీ చేశారు డైరెక్టర్. సో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నాను. అలాగే మా హీరోయిన్ ఉన్నారు ఇక్కడ. ఇట్స్ నాట్ అబౌట్ హీరో హీరోయిన్ లేకపోతే మెయిన్ క్యారెక్టర్ కాదు, కథే హీరో ఈ సినిమాలో. బేసిక్గా కాన్సెప్ట్ చాలా బాగుంది. సో ఇప్పుడు చెప్పడం సినిమా అయిపోయిన తర్వాత ప్రీ రిలీజ్ ఇంట్లో మాట్లాడతాం. బట్ మీకు అందరికీ ఈ ప్రొడక్షన్ పరిచయం అవ్వాలి, ఈ సినిమా తెలియాలి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇలాగా స్టార్ట్ చేస్తున్నాం అన్నది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు యశ్వంత్ బండియాల. మా వాళ్ళే, మా కమిటీ కుర్రోళ్ళు. వచ్చాను సార్. లేదు సార్. సో ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు పిలవగానే వచ్చిన మాకు నిహారిక కాదు సార్, గెస్ట్గా వచ్చిన నిహారిక గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్గా ఉంటారు. సో ఈరోజు అది ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హర్షిత్ రెడ్డి అనికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో నేను పాత్ర పేరు చెప్పచ్చండి, చెప్పచ్చా? కథ చెప్పామంటారా? ఓకే 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 అండి. సో మంచి పాత్ర చేస్తున్నాను ఇక్కడ. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఎవరు హీరోలు లేరండి ఇందులో. కథలో మంచి పాత్రలు అనమాట. కథకి పాత్రలే ఇంపార్టెంట్. సో అన్ని కథను నడిపించే పాత్రలే. సో అలాంటి పాత్ర నాకు దొరకడం చాలా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని గారికి, అండ్ ప్రొడ్యూసర్ రవికిరణ్ గల్లిండి గారికి, అండ్ పవన్ కుమార్ గారు, చితన్ మోహన్ గారు, ముక్త అండ్ టీం అందరికీ. మా లీడ్ మధు దామరాజు ఈ మూవీతోనే పరిచయం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు మధు దామరాజు. ఫస్ట్లీ మీరు అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఆనరబుల్ టు మీ. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ప్రసన్న గారికి, రవికిరణ్ గారికి, రమాజీ గారికి, అండ్ ఆబ్వియస్లీ యశ్వంత్ గారికి, అండ్ ద హోల్ టీమ్. ఐఎమ్ సో గ్లాడ్ మేమందరం కలిసి కట్టుగా విగన స్టార్ట్ సంథింగ్ బ్యూటిఫుల్. అండ్ ఈ కథ గురించి చెప్పాలంటే ఏం చెప్పకూడదు. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ హోప్ఫుల్లీ యూ సీ మై పర్ఫార్మెన్స్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్నటువంటి బ్రహ్మాజీ గారికి, తోటి మిత్రులకి, మీడియా అందరికీ నమస్తే. 6 నెలల క్రితం ప్రసన్న గారు నాకు ఈ కథ గురించి చెప్పారు. కథ చెప్పగానే మీరు ఎన్ని సినిమాలు తీశారు ఏంటి అని మామూలుగా అడగడం జరిగింది. అంటే సార్, యు ఆర్ ఎ పర్ఫార్మర్, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పటి నుంచో ఒక కథ అనుకుంటున్నాను. అందులో ఒక కీ రోల్ ఉంది, అది మీరైతే చేస్తారు. మీరు మైమ్ ఆర్టిస్ట్, అభినయానికి మీరు ఒక టీచర్ కూడా ఉన్నారు. సో దయచేసి మీరు చేయాలి అని చెప్పి, అంటే నువ్వు కథ చెప్తే కదా నేను చేస్తానని లేదనేది. నాకు నచ్చితే ఖచ్చితంగా చేస్తా. అంటే ఈ హిమ్సెల్ఫ్ లీనమైపోయి కథని చెప్పినాడు. అయినా నువ్వు చెప్తున్నటువంటి కథ మామూలుగా కేరళ, తమిళనాడు ఒక బేసిక్గా ఉండేటువంటి ఒక రూరల్ కళల మీద గట్టిగా అవగాహన ఉన్నవాడు మాత్రం తీస్తాడు. మరి నీకు అంత పట్టుందా అంటే, సార్ నాకు అవకాశం ఇవ్వండి, మరి నీలాంటి కథకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరుకుతాడా? సార్ దొరుకుతాడు సార్, నాకు నా నమ్మకం ఉంది నా కథ మీద అన్నట్టుగానే 6 నెలల్లో ఓ టీంని తయారు చేసి నాకు ఫోన్ చేసినాడు. సార్ ఆఫీస్ సెట్ అయింది, ఆర్టిస్టులు సెట్ అయ్యారు, నా కథ తెర మీదకి రెడీగా చిత్రీకరణకు సిద్ధంగా ఉంది, మీరు వస్తారా సార్? సో మళ్ళా తను నరేట్ చేసిన విధానం, తను చెప్పిన విధానం నిజంగా మనసు కత్తుకుంది. చాలా అనుభవం ఉండి ప్యాషనేట్గా ఉంటే కానీ అలాంటి కథ, అలాంటి స్క్రీన్ ప్లే పుట్టదు. తను అనుకున్న ఊహ కళాకారుల ద్వారా, టెక్నీషియన్ ద్వారా
తెరకెక్కించే విధంగా ఆ భగవంతుడు మన శక్తిని ఇస్తారని ఆశిస్తూ మీరందరూ మా అందరికీ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్లీ ఐ వాంట్ టు కంగ్రాట్స్ ద ప్రొడ్యూసర్ గారు. ఈ కథను నమ్మడం చాలా దమ్మున్న ప్రొడ్యూసర్స్, ఇష్టమైన వాళ్ళైతే నేను ఒప్పుకుంటారు. సో అందరూ చెప్తున్నట్టుగానే మళ్ళొక్కసారి చెప్తున్నాను, ఇందులో హీరో కథనే. ప్రతి ఒక్కరూ ఎలివేట్ అయ్యేటువంటి సినిమా. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కనపడతారు, ప్రతి ఒక్కరూ పోటాపోటీగా యాక్ట్ చేసేటువంటి సన్నివేశాలు ఉంటాయి, అలాంటి పాత్రలు ఉంటాయి. అండ్ అవకాశం ఇచ్చినందుకు ప్రసన్న, నేనే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పవన్ కుమార్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని. ఏ సినిమా కన్నా మేము పోస్ట్ ప్రొడక్షన్ టైంలో వస్తాం ఎప్పుడో, తర్వాత ఫస్ట్లో 2-3 సాంగ్స్ ఇస్తాం అంతే. బట్ మాకు మ్యాక్సిమం కష్టం తగ్గించేది ఏంటంటే కాస్టింగే. ఇఫ్ ద కాస్టింగ్ డస్ వెల్, యాక్టింగ్ బాగా చేశారు అంటే ఆ ఫ్రేమ్లో, దట్స్ ఇట్, మాకు సగం పని అయిపోయినట్టు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సపోర్ట్ ద విజువల్ అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసన్నకి కంగ్రాచులేషన్స్, బికాజ్ ఇలాంటి గుడ్ కాస్టింగ్ ఎంచుకున్నాడు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నాగేంద్ర. ఈ ఫిలింకి నేను ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడు, అంటే మన తెలుగులో యాక్చువల్గా మనం అన్ని మలయాళం, తమిళ ఫిలిమ్స్ చూసి అక్కడ ఇట్లాంటి సినిమాలు మన దగ్గర రావట్లేదు అనుకున్నాం కదా. సో అట్లాంటి ఒక ఫిలిం అయితే డెఫినెట్గా ఇది స్టోరీ అయితే ఉంది డెఫినెట్గా. సో డెఫినెట్గా అందరూ కలిసి కష్టపడి అట్లాంటి ఫ్లేవర్ని, అట్లాంటి కథని మన తెలుగు ప్రేక్షకులకి తీసుకొస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రసన్న అండ్ రవి గారు అండ్ బ్రహ్మజీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో అందరికీ. సో నా పేరు రవికిరణ్. జస్ట్ ఇంట్రొడక్షన్. ఫస్ట్ ఫిలిం అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. దే టోటలీ మేడ్ మై డే. ఈవెన్ షార్ట్ నోటీస్లో యాక్చువల్లీ నిహారిక గారిని పిలవడం జరిగింది, బట్ సపోర్ట్ చేయడానికి వచ్చారు. అండ్ దట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ, బికాస్ ఫస్ట్ ఫిలింకి యూనో అంటే షార్ట్ నోటీస్లో రావడం ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. సో థ్యాంక్స్ టు నిహారిక అండ్ హర్షిత్ రెడ్డి గారు and all the guests who have come and blessed us this morning. And బ్రహ్మాజీ గారు ఈ సినిమాలో ఒక చాలా మంచి అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నారని నా ఫీలింగ్. సో డెఫినెట్గా ఎక్సైటింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ ప్రసన్న ఫస్ట్ ఫిలిం అండ్ ఎక్సలెంట్గా స్క్రిప్ట్ చెప్పారు. సో టీం అంతా కూడా వీఆర్ వెరీ హోప్ఫుల్ అబౌట్ దిస్ ఫిలిం. అంటే ఇప్పుడు ఎక్కువ చెప్పినా కూడా ఎక్కువ చెప్పకూడదు, బికాజ్ సో మళ్ళీ టీజర్ రిలీజ్లో మళ్ళీ మాట్లాడదాం. సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. First of all, a very big congratulations to Team Kathakali. It's very special నాకు ఈ ముహూర్తానికి రావడం, ఎందుకంటే మా హీరో కమిటీ కొరలు హీరో యశ్వంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్. సో ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ప్రైడ్ దట్ నేను ఈ ముహూర్తానికి వచ్చి ఇలా పార్టిసిపేట్ చేయడం. And Brahmaji garu, I think you're going to be a huge support, being a very seasoned actor, Yashwant ki. I wish the entire team all the very best and I hope they score a huge blockbuster. Thank you.